టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. స్వామీజీల మీద దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. హిందుత్వం గురించి మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బొట్లు పెట్టడం మెట్లు కడగడానికేనా అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆలయ అధికారులు కూటమి నేతలకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ పవిత్రతను కాపాడితే కూటమి ప్రభుత్వంలో టీటీడీలో అరాచకాలు ఎక్కువయ్యాయని అన్నారు. ధైర్యంగా ఈ కూటమి ప్రభుత్వం నన్నేమీ చెయ్యదు, నేను అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే ఓ తాగుబోతు వెధవ ఇంత అసాంఘికంగా ప్రవర్తిస్తే ఏ కాడికి వెళుతుంది వీళ్ళ ధర్మ పరిరక్షణ? పవనస్వాముల వారు మీరు మాటలు చెప్పటమే తప్ప, మెట్టు కొడగటము, బొట్లు పెట్టడమే తప్ప ఈ రకంగా సాధువుల మీద దాడి చేస్తే దిక్కులే, తాగుబోతూ వీరంగం చేస్తే ఈ పరిస్థితి రాకుండా చూసుకోవాలనే దానికి దిక్కులే. ఇంత అరాచక పోకడలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే జరుగుతున్నాయి. ఆలయ అధికారులకు మీ కూటమి నాయకులకు ఊడిగం చేస్తూ దర్శనాలు చేయించటం తప్ప మేము మా హయాంలో 5,000కు మించలేదు విఐపి బ్రేక్. మీ హయాంలో ఇప్పటికి 7,500 దాటిపోయినాయి. మీరు సామాన్య భక్తులకు మేలు చేస్తారా? సామాన్య భక్తులకు దర్శనం చాలా సులభ శైలిలో కల్పిస్తారా? మీరు వచ్చి అధికారంలోకి 9 నెలలుగా పైనయింది. ఒక్క చిన్న మార్పు జరిగిందా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి వెంకటేశ్వర స్వామిని ఒక పావుగా వాడుకున్నారు తప్ప మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వందల రెట్లు ఈ రకమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. అక్కడ రెడ్ శాండల్ దొరికితే దిక్కులే. ఇప్పటికి 4 సార్లు పట్టుబడ్డది మీ హయాంలోనే. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న పార్టీ రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణకు సంబంధించిన తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తూ దళారులు లేకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనుగోలు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మద్దతు ధర లభించడంతో పాటు సకాలంలో చెల్లింపులు చేయబడతాయని ఎమ్మెల్యే వివరించారు. శాసనసభ్యులైన తర్వాత ఈ రెండవ పంట ఒక్క గింజ కూడా కోయకుండా, ఎలాంటి తాళనో దుబ్బనో మన్ననో రైతులు ఇబ్బంది పెట్టకుండా పండించిన ప్రతి పంటను ఈరోజు కొంటా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఒకటే ఉండే, ఇదే కాలంలో వర్షాలు పడి 6 లారీలు పెట్టి ఎక్కించి తాళని దుమ్మని ఏదో అని మొలకలు వచ్చినాయని నానా గోస పెట్టి 14 కిలోలు కోసారు. ఈడ 6 కిలోలు కోస్తే, ఒకరు 8 కిలోలు కోస్తే, మిల్లు పోతే ఇంకో 4 కిలోలు కోస్తే 14 కిలోలు కోసారు. ఒక్కొక్క రైతుకి 70,000 దాకా కూడా నష్టం వచ్చింది. అప్పుడు కూడా మనోరు వస్తే ఇక్కడ బాధపడుతుండే ఆయన, కానీ ఏం చేయలేని పరిస్థితి. నేను ఏమి చేరదాకా మీరు ఒక్కొక్క ఆడబిడ్డ ఇంటి రైతు అయితే బొలబొల ఏడుస్తా ఉంటే ఆడబిడ్డలు ఆ కన్నీరు ఆపేవాడు లేకుండే, చూసేటోడు లేకుండే. ఆ రోజు ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను వచ్చి నిలబడ్డ వాళ్ళ ఎంబడి మాట ఇచ్చినాం. ఇవాళ ప్రభుత్వం రాగానే ఒక్క గింజ కూడా కోయమని చెప్పినాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మాట నిలబెట్టుకున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆ కుటుంబంలో అన్నం పెట్టేవాడు సంతోషంగా ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది యొక్క ఆలోచనతోటి
జర 2 లక్షల లోపు రుణం మాఫీ చేసినాం. వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా పెద్దేమూల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈదురుగాలులు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో వర్షంలో భారీ సైజులో ఉండే వడగళ్లు కురవడంతో కోతకు వచ్చిన వరి పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాలలో వరి పంటలు నేలకు వరగగా మరికొన్ని గ్రామాల్లో వడగళ్లతో వడ్లు నేలరాలాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి పంట చేతికి వచ్చే దశలో కళ్ల ముందే వడగళ్ల వర్షం కురిసి వడ్లు నేలరాలడంతో మండల పరిధిలోని జనగాం, మాంబాపూర్ గ్రామాల రైతన్నలు ఆందోళనకు గురయ్యారు. చేతికంది వచ్చిన పంట నేల కొరగడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను గుర్తించి నష్టపరిహారం అందించాలని కన్నీటి పర్యంతమయ్యారు. మాది జనగామ గ్రామము, మండలం పెద్దేమూల్, డిస్టిక్ వికారాబాద్. మేము వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాము. మేము కౌలుకి వేసుకున్నాము 8 ఎకరాలు, 2 లక్షలకు వేసుకున్నాము. 2 లక్షలకు వేసుకొని పెట్టుబడి 2,50,000 పెట్టినాము. నిన్న పడ్డ వనగండ్ల వానకు మా వరి పొలం మొత్తం నేలపాలైపోయింది. మేము బతికేది దీని మీదనే. మాకు ప్రభుత్వం ఏమైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాకు పెట్టుబడి చాలా ఎక్కువైంది, మాకు అప్పులు చాలా అయినాయి. మేము ఈ అప్పులు తీర్చుకోవడానికి దీని మీదనే ఆధారం ఉండే. మాకు ఈ పంట మొత్తం నేలపాలైపోయి మేము ఏం చేయాలనో మాకు ఆలోచన ఏది తోచడం లేదు సార్. కాబట్టి ప్రభుత్వం ఏదైనా సాయం అందించాలని మేము కోరుతున్నాం. కౌలుకు వేసుకున్నాం మేము 5 ఎకరాలు. మొత్తం నిన్న భారీ వర్షంతో వడగళ్ళు కురిసినందున మొత్తం పాడైంది. దీన్ని గవర్నమెంట్ ప్రభుత్వము ఏ విధంగానన్నా మాకు సహకారము అందించాలని మాకు ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, సీఎం కానీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మాకు ఏ విధంగానన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మినిమము 1 ఎకరాకు 40,000 నుంచి 45,000 ఖర్చు పెట్టుకున్నాం సార్. ప్రతి నీళ్లు కూడా బోరు కూడా మొత్తం గ్యాప్ ఇచ్చి పోయింది ఎండల వల్ల. ఒక్కొక్క బంధంకు రోజు పైపు వేసి నిత్యము ఇంటి అందరం కూడా ఒక్కొక్క బంధంకు పైపు వేసుకొని మొత్తము ప్రతి బంధంకు పైపు వేసుకొని పారబెట్టుకున్నాము. ఏదో చేతికొచ్చే మూమెంట్లో ఒక 15-20 రోజులు అయ్యే టైంలో, పంట చేతికొచ్చే టైంలో వడగండ్ల వాన భారీ వర్షం వచ్చింది సార్. మొత్తం చేను కూడా మొత్తం నేల కొరిగింది. వడగండ్ల వానకు ఒక్క ఇత్తు లేకుండా రాలిపోయింది సార్. గవర్నమెంట్ కూడా ఏ విధంగానన్నా మాకు ఎకరాకు మినిమం అన్న 20-30,000 ఇవ్వగలరని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. బోయన్ రాములు, జనగామ, విద్యాన మండలం, వికారాబాద్ జిల్లా. మాది వర్షేను 9 ఎకరాలు. మేము 7 మంది అన్నాం. అంతా రాలిపోయింది. 1 ఎకరా వేసుకున్నాం, అంతా భూమి పాలైంది. మరి మేము బతుకు దాని ఇంతే సార్. మాది నిన్న వనగండ్ల సాయంత్రం కొట్టింది. ఈ వనగండ్లకు మొత్తము భూమి అంకితం అయిపోయింది. మొత్తం 1 ఎత్తు లేకుండా రాలిపోయింది. అది మొత్తం ఇడొక 10 ఎకరాలకు ఉంటుంది. మొత్తం మాకు ప్రభుత్వము ఆదుకున్నాలి. ఎమ్మెల్యే మోహన్ రెడ్డికి మనం చూసి అందరూ ఆదుకున్నాలి. మాది గ్రామంకు చూసుకొని అందరూ వచ్చి. బోయన్ రాములు. కాకినాడ జిల్లా జగ్గంపేట ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముస్లింల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్కే గఫూర్ అన్నారు. విలువైన వక్ఫ్ ఆస్తులను కాజేయాలనే దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈ సవరణ బిల్లును తీసుకువచ్చిందని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. ప్రభుత్వం బిల్లును తక్షణమే విరమించుకోవాలని ఎస్కే గఫూర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మీద 2025 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని, ఒక నల్ల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మరి దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలో కూడా, మరి ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద ధర్నాలు, రాస్తారోకలు జరుగుతూ ఉన్నాయి. మరి దాంట్లో భాగంగా ఈరోజు శుక్రవారం ప్రార్థనల అనంతరం మరి ఏదైతే కేంద్రం తీసుకున్న ఈ వక్ఫ్ సవరణ చట్టం ఉందో ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు మరి రాష్ట్రంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మరి తెలియజేయడం జరిగింది. వెంటనే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని రిజెక్ట్ చేయాలని ముస్లిం సోదరులందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అయితే మా అందరికీ కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. మరి తర్వాత మే 6న ఇంకో జడ్జిమెంట్ ఉంది. దాంతోపాటు ఎందుకంటే 72 పిటిషన్లు రావడం జరిగింది సుప్రీంకోర్టుకు.
తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ 2025 పరీక్షలకు ప్రకటన విడుదలైంది. మే 4 వరకు ఎప్సెట్ పరీక్షలు జరగనున్నాయి. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. 2 సెషన్స్లలో అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 2,19,371 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మాకు 86,090 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షా కేంద్రానికి 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ టెస్ట్ 2025 ఈసారి జేఎన్టీయూకు అసైన్ చేయడం జరిగింది. సో జేఎన్టీయూ వాళ్ళు ఆల్రెడీ అన్ని అరేంజ్మెంట్స్ అయినాయి. ఈరోజు ముఖ్యంగా మనమందరం ఇక్కడ కలవడం ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలా, క్యాండిడేట్స్కు ఇబ్బంది కాకూడదు. ఎందుకంటే సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే డౌన్లోడింగ్ ఆల్ టికెట్స్ స్టార్ట్ ఫ్రమ్ టుమారో అన్నాడు కదా, రేపటి నుంచి, తర్వాత 22 నుంచి ఇంజనీరింగ్. ఈసారి ఒక్కటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైడ్ పబ్లిసిటీ ఇచ్చి క్యాండిడేట్స్కి ఇబ్బంది కాదు, వాళ్ళు డౌన్లోడ్ ముందే చేసుకుంటే వాళ్ళకి ఏమైనా పొరపాట్లు అయినా కానీ మళ్ళీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావచ్చు, దానికి కరెక్ట్ చేసుకునేటువంటి స్కోప్ మనకు ఉంటుంది. కాబట్టి అడ్వాన్స్గానే వాళ్ళు రేపటి నుంచే ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రాసెస్ చేయాలి. అయితే ముఖ్యంగా ఈసారి కొంచెం 2 minutes ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడతా ఆల్రెడీ. అందుకే మేము ఇప్పుడు 1.5 hours ముందు పోవాలనేది కూడా ఇదే. 1 నిమిషం నిబంధన ఖచ్చితంగా ఉంటుంది. అది ఒక మన ఈ యొక్క వెబ్సైటే కాకుండా అన్ని పరీక్షలు కదా, ఇప్పుడు టీజీపీఎస్సీ కానీ ఏదైనా కానీ అదొక్కటి కొంచెం మీరు మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే హైలైట్ చేయండి. అది డిసిషన్ తీసుకున్నామో అది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంకోటి వాళ్ళు లేట్ వస్తే వాళ్ళకే నష్టం, కానీ అది రూల్ కాబట్టి ఓకే. మెదక్ జిల్లా చేవెళ్ల గ్రామంలో రైతు వేదికలో భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాహుల్ రాజ్, మండల ప్రెసిడెంట్ శేషారెడ్డి హాజరయ్యారు. భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కాని పక్షంలో సీసీఎల్ఏకు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూభారతిలో వాటిని సరిచేసిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కూడా పరిశీలించి దాని ప్రకారంగా ఇంతకుముందు యాక్షన్ తీసుకుంటా ఉండేది. సో ఇప్పుడు కరెంట్గా మాత్రం సో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇందాక స్పీచ్ మీరు చూసినారు, భూభారతి అనేసి కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. సో ఈ భూభారతి చట్టం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున మనకి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ భూభారతి చట్టం అనేది కొత్తగా మనకి ఇప్పుడు అమలవుతా ఉంది. సో ఈ భూభారతి చట్టము మరి ఇంతకు ముందున్న ధరణి యాక్ట్, ఇంతకు ముందున్న ధరణికి సంబంధించిన సమస్యలు కానివ్వండి, ఈ భూభారతి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి దీంట్లో ఏ విధమైన సమస్యలు ఇంతకుముందు పరిష్కారం కానివి ఇప్పుడు ఏ విధంగా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో పాత యాక్ట్కి కొత్త యాక్ట్కి ఏంటి డిఫరెన్సెస్ అనేసి చెప్పడానికి అనేసి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ప్రతి మండలానికి కూడా కంపల్సరీగా రెవెన్యూ బృందం మొత్తం అక్కడికి వెళ్ళేసి అక్కడ ప్రజలకు పిలిచి సో వాళ్ళకి మొత్తం వివరంగా ఈ కొత్త చట్టంలో ఏమేమి కొత్త సూచనలు వచ్చినాయి అవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్పాలనేసి సాధ్యాసాధ్యాలు. ఆయన ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచవాది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో అత్యున్నత బాధ్యత గల కాకి అన్న విషయం మరిచి లాలూచీ పడ్డారనే విమర్శలు ఉన్నాయి. నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా టీడీపీ ముఖ్య నేతలందరిపైన అక్రమ కేసులు బనాయించడంలో అన్నీ తానే వ్యవహరించిన ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నారు. అయినా బుద్ధి జ్ఞానం మరచి నైతిక విలువలు ఏమాత్రం పాటించడం లేదు. సస్పెన్షన్లో ఉన్నప్పటికీ తన వంకర బుద్ధి మాత్రం పోనిచ్చుకోవడం లేదు. ఇప్పటికీ పూర్తిగా వైసీపీ నేతల సేవలో తరిస్తూ వారికి బానిస బాధ్యతల్లో మునిగి తేలుతున్నారట.
వైఎస్ జగన్ జమానాలో జరిగిన కుంభకోణాలు అక్రమాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఓ పక్క చట్టం ప్రకారం నిబంధనలు పూర్తిగా పాటిస్తూ విచారణ జరిపిస్తుంటే మరో పక్క ఈ జిత్తుల మారి నక్క అక్రమార్కుల దర్యాప్తునకు అడ్డుపడుతూ ఆటంకం కలిగిస్తున్నారట. ఆయా కేసుల్లో నిందితులు అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తే వాటికి ఎలా సమాధానం ఇవ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారీలో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారట ఈ ఐపీఎస్ అధికారి. దీనికోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారట. మరోవైపు ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులను సైతం పరోక్షంగా బెదిరిస్తున్నారట. దీంతో ఆ అధికారి తాడేపల్లి ప్యాలెస్ బానిసగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇదే ఏపీ పోలీస్ శాఖలో హాట్ టాపిక్గా మారింది. అప్పటి ప్రభుత్వ పెద్దల చెప్పు చేతల్లో ఒదిగిపోయి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిబంధనలకు తూట్లు పొడుస్తూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆ ఐపీఎస్ అధికారి సాగించిన అరాచకం అంతా ఇంత కాదు. అతడితో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులు కూడా ఈయన గారి బాటలోనే నడిచారు. అయితే వారి అరాచకాలకు అప్పటి ప్రభుత్వానికి భయపడి చాలామంది బాధితులు మిన్నకుండిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. బాధితుల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం ఒక్కొక్కరి భరతం పట్టేందుకు సిద్ధమైంది. అలాంటి అరాచక అధికారుల్లో పలువురు సస్పెన్షన్లో వెయిటింగ్లో ఉన్నారు. వీరిలో కొంతమందిని కలిపి ఆ ఐపీఎస్ అధికారి ఓ సమాంతర నెట్వర్క్ను నడిపిస్తున్నారట. వారిలో చాలామందికి ఎప్పటికప్పుడు నిధులు సమకూరుస్తున్నారట. వారి ఆర్థిక అవసరాలకు డబ్బు కూడా సర్దుబాటు చేస్తున్నారట. ఆయా ఐపీఎస్ అధికారులతో పాటు కొంతమంది డిఎస్పీలు, అదనపు ఎస్పీలతో నిరంతరం టచ్లో ఉంటూ వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిస్తున్నారట. అయితే సస్పెన్షన్కు గురైన ఆ అధికారి నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ అయిన విజయవాడ వీడి వెళ్ళకూడదు. కానీ అందుకు విరుద్ధంగా హైదరాబాద్లో ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో తలమునకలై ఉంటున్నారట. మరోవైపు కేసులు ఎదుర్కొంటున్న కొందరు అధికారుల తరపున న్యాయస్థానాల్లో పిటిషన్లు వేసేందుకు, వాదించేందుకు వీలుగా అత్యంత ఖరీదైన న్యాయవాదులను ఆ సీనియర్ ఐపీఎస్ అధికారే ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కేసులో నోటీసులు అందితే వాటికి ఎలా స్పందించాలి, లిఖితపూర్వక సమాధానం ఎలా ఇవ్వాలి, విచారణకు పిలిస్తే ఏం సమాధానం చెప్పాలి వంటి అంశాలన్నిటిపైన ఆయనే వారికి మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం. మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి సిట్ ఎన్నిసార్లు నోటీసులు ఇస్తున్నా విచారణకు హాజరు కాకపోవడం, పరారీలోకి వెళ్లిపోవడం వెనుక ఆ అధికారే ఉన్నట్లు సమాచారం. అంతేకాదు ఐపీఎస్ అధికారుల మధ్య విభేదాలు సృష్టించేందుకు, వర్గాలు ఏర్పడేలా చేసేందుకు, అసత్య కథనాలు, తప్పుడు ప్రచారాలు వ్యాప్తి చేయడంలో ఆ సీనియర్ ఐపీఎస్ అధికారి మాస్టర్ మైండ్గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరి ఈ అరాచక సీనియర్ అధికారి వ్యవహార శైలిపై కూటమి ప్రభుత్వం నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అమెరికాలోని విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ యంత్రాంగం పెద్ద మొత్తంలో రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు 327 వీసా రద్దు కేసులు తమకు అందినట్లు అమెరికన్ ఇమ్మిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన వీసాల్లో 50% భారతీయ విద్యార్థులవేనని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఈ అంశాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ ఇమ్మిగ్రేషన్స్ లాయర్ అసోసియేషన్కు అందిన నివేదికల ప్రకారం ప్రభుత్వం రద్దు చేసిన 327 వీసాల్లో 50% భారతీయులు ఉన్నారని, అయితే వారి వీసా రద్దుకు సరైన కారణాలు పేర్కొనలేదని జైరాం రమేష్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యల వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.